త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. తీసుకోండమ్మా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నరామి త్రమేరామి మనోరమి. మొహం చెల్లడం లేదు మావయ్యకు. ఖచ్చితంగా బయటపడతాడు. మహారాజశ్రీ గుడిపూడి సాంబయ్య కృష్ణప్రియ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి తులసిని కీర్తిశేషులు కులవెన్ను వెంకటలక్ష్మీ ప్రసాద్ ప్రసన్నాంబల కుమారుడు శ్రీమతి వెలగపూడి ప్రమీలాదేవి గారి సోదరుడు చిరంజీవి వరప్రసాద్కిచ్చి వివాహము జరిపించుటకు ఆపండి పంతులు గారు. ఆదిత్య, ఏంట్రా ఎందుకు అప్పమంటున్నావు? ఈ నిశ్చితార్థం జరగకూడదు కాబట్టి. ఆదిత్య! అవునమ్మా, తులసి నా మేనత్త కూతురు, నా మరదలు. అది పుట్టినప్పటి నుంచి నా కోసం పుట్టిందని అందరూ అనేవాళ్ళు. నాన్న కూడా తనే నా కోడలు అనేవారు. తనని నేను తప్ప ఎవరూ చేసుకోవడానికి వీల్లేదు. తులసిని నేనే పెళ్లి చేసుకుంటాను. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగకుండా పోరా అవతలకి. పెళ్లి చేసుకుంటాడట. పెళ్లి అంతా నీ ఇష్టమేనా? తనకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏంటయ్యా జరగడానికి వీల్లేదంటున్నావు? నీతో నిశ్చితార్థమని మొదలు పెట్టాక మీ నాన్న వచ్చి ఆపుతాడు. ఇప్పుడు వేరే వాళ్ళతో నిశ్చితార్థం మొదలు పెట్టాక నువ్వొచ్చి కుదరదు అంటున్నావు. తమాషాగా ఉందా? మీరు దాని జీవితం ఏం కావాలని ఇలా చేస్తున్నారు? కక్ష కట్టారా? పగపట్టారా? కక్షలు లేవు, పగలేవు. నువ్వే మాట్లాడకు. ఏ ఎంతమంది నోళ్లు మూయిస్తారు? ఎన్ని జీవితాలు నాశనం చేస్తారు? పిల్లాడు ఏదో తెలిసి తెలియక అంటే జీవితాలు నాశనం అయిపోతాయా? తెలిసి తెలియని మాటలా అవి? అంత తెలియని బాలప్రాయమే అయితే నువ్వేలా తులసితో నిశ్చితార్థమని ఇంతకు ముందు అందరిని పిలిచావు?
10 మందికి చెప్పాల్సిన పోలీస్ ఆఫీసర్ మీరే ఇలా చేస్తే ఎలా? పెద్దవాళ్ళు కాదన్నారని వస్తే ఎంతో మందికి దగ్గరుండి మీరే పెళ్లిళ్ళు చేస్తారు. మీ వరకు వస్తే ఇలానా? అంటే ఊళ్ళో వాళ్ళకు ఒక న్యాయం, మీకో న్యాయమా? ఏంటండి ప్రసాద్ గారు, మీ అబ్బాయి మైనర్ ఏం కాదుగా? మీరప్పుడు కాదన్నారు అంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది అని అనుకున్నాను. తులసి తప్పేదైనా ఉందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు మీ అబ్బాయే తులసిని చేసుకుంటాను అని అంటున్నాడు. మీరేం మాట్లాడరే? ఎందుకు తులసి జీవితంతో ఆడుకుంటున్నారు? పిల్లలు ఇష్టపడుతున్నారు. ఆశీర్వదించి పెద్ద తరహాను కాపాడుకోండి. వాడి మాటలు పట్టుకుని మీరేంటి రెచ్చిపోతున్నారు? మేమేం బాధ్యత లేని వాళ్ళం కాదు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కుదురులేనోడు, నిలకడలేనోడు, స్థిరం లేనోడికి పెళ్ళేంటి? వాడిని మేం పోషిస్తున్నాం. ఏ పెళ్ళంటే బొమ్మలాట? నేను అదే అంటున్నాను కమిషనర్ గారు. తులసి జీవితంతో ఆటలు మంచిది కాదు. తను బొమ్మేం కాదు. మీ వరుసలు, బంధుత్వాలు, అనుకున్న మాటలు, మీ అబ్బాయి అభిప్రాయం స్పష్టంగా తెలిసింది. అతని ఇష్టంలో అర్థం ఉంది. అతనికి తులసి మీద హక్కుంది. మీకు తేడాలున్నా ఒక పోలీస్ ఆఫీసర్గా తులసికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. గుర్తుంచుకోండి. ఆదిత్య తులసిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మాటల మీద నమ్మకం ఉంచి మేం వెళ్తున్నాం. ధర్మంగా ప్రవర్తించండి. తులసి, వస్తావమ్మా. జాగ్రత్త. నేనుండగా నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. జాగ్రత్త తులసి. నీకింకేం అవసరం వచ్చినా నేనున్నాను. కాల్ చేయి. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? నిశ్చితార్థం జరిపిస్తానా? పదరా. ఏంటి ఇదంతా? ఇలా ఎన్నిసార్లు నలుగురిలో నీ బతుకు నవ్వులు పాలు చేసుకుంటావే? నవ్వుల పాలైంది నా బతుకు కాదు ప్రియా. మామయ్య వాడి ప్రేమ బయటపడింది. ఇష్టం అందరికీ తెలిసింది. ఇదే కదా మనకి కావాల్సింది. ఏం లాభం జరిగిందమ్మా? వాడిలో మార్పు సాంబయ్య. పిరికితనం పోయింది. ధైర్యవంతుడిగా నిలిచాడు. ఆ ధైర్యమే నన్ను నా ఇంటికి చేర్చుతుంది. వాళ్ళ అయిష్టాలను మార్చి తీరుతుంది. అన్నయ్య సంగతి నీకు తెలియదు తులసి. ప్రేమ పవర్ నీకు తెలియందా? చూడు ప్రియా, మమ్మల్ని కలిపింది అదేగా. మేం గెలిచి తీరుతాం. నీ కోరిక నెరవేర్చి తీరుతాం. చూస్తూ ఉండు. మారాడని సంతోషమే కాని ఇప్పుడు వాడి పరిస్థితే భయపెడుతుంది నన్ను. ధైర్యాన్ని ఎవరూ భయపెట్టలేరు ప్రియా. నువ్వు భయపడుకు. మావయ్య ఆపండి. మావయ్య కొట్టొద్దు. పో బయటికి. పో.
అయ్యో ఏంటిది యాండి కూడా వదలండి. ఏంటండి ఇది? మనిషి అనుకుంటున్నారా గొడ్డు అనుకుంటున్నారా? చేతికి అందొచ్చిన కొడుకు మీద చేయి చేసుకుంటారేంటి? చేయి చేసుకోవడం కాదు, 10 మందిలో వీడు మన పరువు తీశాడు, పెద్దతనం మీద ఉమ్మేశాడు. ఎరా అంత పెద్దవాడు అయిపోయావా? 10 మందిలో నేను తులసిని పెళ్లి చేసుకుంటాననేంత పెద్దవాడు అయిపోయావా? పిల్లాన్ని కొట్టి చంపేస్తావా ఏంటి? నేను చంపడం కాదు, వాడే మనల్ని చంపేశాడు. తులసిని పెళ్లి చేసుకుంటానంటే మిమ్మల్ని చంపడం ఎలా ఉంటుంది? మాట్లాడతావేంట్రా? ఊరుకోండి, మీరు ఊరుకోండి. రే నువ్వు నోరు మూసుకోరా, మాట్లాడుకో. అవునరా, వద్దన పని చేయడం అంటే చంపడమే. చస్తా అన్న లెక్క పెట్టలేదంటే చంపడమే. ఎందుకురా ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయనకంత కోపం తెప్పిస్తావు? పొగరు, అహంకారం కాదండి, పిచ్చి పిచ్చి. వీళ్ళ తయారవడానికి కారణం అదిగో ఆ తులసియే. తప్పు వీడి చేస్తే దాననడం దేనికి? ఎరా, నీకు మేము ఏం తక్కువ చేసామని మమ్మల్ని కాదని ప్రవర్తిస్తున్నావు? కాదండి, వీడిలా తయారవడానికి కారణం అదే. వీడిని రెచ్చగొట్టి ప్రేమలో పడేసి వీడి పిచ్చివాణ్ణి చేసిందండి. మనకన్నా అదే ముఖ్యమైందండి. అది ఎంత మత్తులోకి దించిందో అర్థమవుతోంది. మత్తు కాదు, మూర్ఖత్వం. రే ఆదిత్య, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మాట మారితే నా చావుని కళ్ళ చూడాల్సి వస్తుంది. ప్రసాదు, ఏంట్రా ఆ మాటలు? మాటలు కాదు, వీడు నా మాట వినకపోతే అదే నా చేతల్లో చూపిస్తాను. అరే, కన్న కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేను నేను. లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేస్తాను? పబ్లిక్ నా మాట ఎలా వింటుంది? ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి? నేనేమన్నా చిన్న పిల్లన్నా? అరే, నాకు ఇష్టాలు ఉండవా? ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. ఏంట్రా ఏంట్రా ఇష్టం, ప్రేమ? కన్న తల్లిదండ్రుల కంటే అది ఎక్కువైపోయిందా నీకు? అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసుగా. ఎందుకురా, ఎందుకు అలా మాట్లాడి ఆయన రెచ్చగొడతావు? మా ప్రాణాల కన్నా అది నీకు ముఖ్యమైపోయిందా? చంపరా, చంపో. అందరినీ చంపేసి దాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఎందుకు నాన్న? నేను మాట్లాడదని చెప్పాను కదరా. మాట్లాడదానా? రా నువ్వు. అమ్మా, వెళ్ళరా. అది కావాలంటే మేముండం. మేం కావాలంటే దాన్ని మర్చిపో. మర్చిపో. ప్రేమించడం నేరమా? ఏంటి మా సమస్యలతో మేము చేస్తుంటే మధ్యలో నీ బెదిరింపులేంటి? పోలోపలికి. ఏంటే నువ్వు కూడా? నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్యకి పరిష్కారం అవుతుందా? వాడు ఇంకా రెచ్చిపోతాడు. పోలోపలికి వెళ్ళు. పిన్ని, దానికి చెప్పు, ఎప్పటికైనా అదే ఈ ఇంటి కోడలు.
ఏమండి మీరిలా ఆవేశపడితే ఎలా చెప్పండి? అయినా వాడి మీద చేయి చేసుకోవడం ఏంటి? కాస్త మీ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆలోచించాలిగా. మాటలకి వినే స్థాయి వాడు దాటిపోయాడు. ఛీ! వాళ్ళిలా పంతాలకు పోతే నా పథకాలు తలకిందులైపోతాయి. ఎలాగో అలాగా వాడికి నచ్చ చెప్పాలి. ప్రియా, నువ్వు అతిగా ఆలోచించి ఊహించి బాధపడుతున్నావు. ఆదిత్యకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. వాడిలో ఈ మార్పు కోసమే ఇదంతా చేసింది. పిరికితనాన్ని గెలవకపోతే ప్రేమని గెలిపించుకోలేడు. గెలవడం ఓడడం అటుంచవే. అన్నయ్యలో అంత కోపం ఎప్పుడూ చూడలేదు. వాణ్ణెన్ని తిట్టిపోస్తున్నాడో. తిట్టిపోయటం కాదు, కొట్టి చంపుతున్నాడు. కొడుతున్నాడా? నరికి పోగులు పెడతానంటున్నాడు. ఏమే, వాణ్ణి అమాయకుణ్ణి చేసి ప్రేమ దోమ అని నూరిపోసి నీ వెనకాల పడేలా చేసుకున్నావు. నీ పిచ్చిలో పడి వాడు అమ్మా నాన్నలకే ఎదురు తిరిగేలా తయారు చేస్తావా? ఎందుకే వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నువ్వు కదూ దీనంతటికీ కారణం. నేనా అంటావేంటి? ఎక్కడో మంగళగిరిలో ఉండే నీ మనవరాల్ని తీసుకొచ్చి నీ కోడల్ని చేస్తా అని ఆశ పెట్టి దుర్గమ్మ మనసు మార్చింది నువ్వే కదా. మా మీద ద్వేషం పెంచింది, మేమంటే పడకుండా చేసింది నువ్వేగా. ఆఖరికి మా మావయ్యని కూడా మాకు శత్రువుని చేసింది నువ్వే కదా. ఏమే, వాళ్లకు నువ్వంటే ఇష్టం లేకపోతే నేనేం చేయను? నీ బుద్ధి నీ చేష్టలు నచ్చకే వాళ్ళు నీకు ఆదిత్యను దూరంగా పెట్టారు. నా మనవరాలతో పెళ్లి చేయాలనుకున్నారు. దాని అదృష్టం చూసి నీకు కళ్ళు కుట్టి ఇలా వాణ్ణి నీ వైపుకు తిప్పుకుని చిచ్చు పెట్టి నన్నంటావేంటి? అబద్ధాలు మాట్లాడితే ఆ నోరు అంటే కుట్టేస్తా. అసలు నువ్వు ఇప్పుడు ఎందుకొచ్చావు? నీకు మాతో ఏం పని? లేనిపోనివన్నీ పోగేసి ఆ దుర్గమ్మ చెవులో వేయడానికే కదా. పో పోతలకి. అసలు అగ్గి రాజేసిందే నువ్వు. ఎప్పటికైనా మా మావయ్య నిజం తెలుసుకుంటాడు. ఎవరు మంచో ఎవరు చెడో అర్థం చేసుకుంటాడు. అప్పుడుంటుంది చూడు నీ కథ. ఆదిత్య నీ మనవరాల్ని చేసుకోవడం జరగని పని. నేను కాకపోయినా నీ మనవరాల్ని ఆ ఇంటి కోడల్ని కానివ్వను. పో పో అవతలికి పో. తులసి, నువ్వు బాధపడి దాన్ని పిరికిదాన్ని చేయకు ప్రియా. ఊరుకో, ధైర్యంగా ఉండు. ఊరుకో ప్రియా. అనగనగనగా తన వెనకే తిరిగే కంటే ఎంతో ప్రేమ. మళ్ళీ మాట మారితే నా చావుని కళ్ళ చూడాల్సి వస్తుంది. అది కావాలంటే మేముండం. మేం కావాలంటే దాన్ని మర్చిపో. చంపిన ఆనందమేమో కానీ నాకు మాత్రం తులసియే కావాలి.
అత్తయ్య బాగా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. చూడలేకపోతే పక్కనే చేరి నువ్వు కూడా ఏడు. అత్తయ్య మరి లేకపోతే నన్నేం చేయమంటావే? ఓదార్చి నచ్చ చెప్పొచ్చుగా. పలకరిస్తే నెత్తనెక్కి కూర్చుంటాడు. ఇంక వాడు మన మాట ఎందుకు వింటాడు? ఏడవని వాడిని అలాగే ఏడవని. ఎంతసేపు ఏడుస్తాడో ఏడవని. బాధ దిగేదాకా ఏడుస్తాడు. ఆ కన్నీళ్లతోనే ఆ తులసిని మనసులో నుంచి తుడిచేస్తాడు. ఎన్ని రకాలుగా చెప్పాను. నాన్న బుజ్జి అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు వెళ్ళకు. వాడు అసలే చిరాకులో ఉన్నాడు. నీ మీద విరుచుకు పడతాడు. నువ్వేమో బ్యాగ్ చదువుకుంటావు. సవరించడానికి నాకు ఓపిక లేదు. వాడి తప్పు వాడికి అర్థమయ్యేంత వరకు ఏడవని. జాలి పడితే ఇప్పుడు జాలి పడితే మన చేయి జారిపోతాడు. నీకు నాకు ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు.